వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏమిటంటే ఎగ్ మసాలా కర్రీ అండి. ఎప్పుడు ఒకటే విధంగా ఎగ్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో మనం కట్ చేసుకొని మసాలాస్తో మనం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలుగా ఇంట్రెస్ట్గా తింటారు. ఎందుకంటే ఎగ్ తినమంటే అలా ఆడుతా అమ్మ ఇంత తినాలా అన్నట్టు అంటారు. ఇలా మన ఎగ్ పీసెస్ కింద మనం కట్ చేసి మసాలా వేసి చేస్తే వాళ్ళు ముద్దు ముద్దకి మంచిగా నంచుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇన్ కేస్ ఎవరైనా ఇష్టపడకపోయినా కూడా కర్రీని చూస్తేనే మనకు తినాలనిపిస్తుంది. సో అందరూ ఇష్టంగా తింటారు, మారం చేయరు పిల్లలు కూడా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుందండి. బెల్ సింబల్ మీరు క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మీరు ఆ బెల్ సింబల్ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ అనేది ఏమీ రాదండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉంటాయి కానీ మీరు ఓపెన్ చేసేదాకా ఏమొచ్చినాయి అని తెలియదు. సో మీరు పక్కన బెల్ సింబల్ అయితే కంపల్సరీ క్లిక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత. క్లిక్ చేయడం వల్ల నేను ఏం రెసిపీస్ చేసినా, వ్లాగ్స్ చేసినా, అలాగే హెల్త్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ ఏం చెప్పినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఇంకా మీరు ఏ టైప్ వీడియోస్ కావాలో, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను ఇన్స్టా ఐడి ఇస్తున్నాను. అలాగే మీరు నాకు యూట్యూబ్లో కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. మీకు ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఏమైనా రెసిపీస్ కావాలన్నా, ఏమైనా హెల్త్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ ఏమైనా కావాలన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోస్తో నేను మీ ముందుకు తీసుకొస్తాను. సరేనండి, కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం వెనిగర్ అనేది వేస్తే మనకి ఇలా ఎగ్ పగలగానే ఇలా బయటకు వచ్చేస్తుంది. కొన్ని ఎగ్స్ సొన్నగట్ట వచ్చేస్తుంది. సో ఎగ్ ఖరాబ్ అయిపోద్ది కాబట్టి మనం కర్రీ చేసుకోవడం నీట్గా ఉండదు. కాబట్టి మనం వెనిగర్ వేసుకుని బాయిల్ చేసుకుంటే ఎగ్ అనేది నీట్గా ఉంటుందండి. పెంకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. మనం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, కరివేపాకును కట్ చేసుకుని పెట్టుకోవాలండి. కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని, బాండీ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలను దాంట్లో వేసి బాగా వేగనివ్వాలండి. మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఉల్లిపాయలని, పచ్చిమిరకాయలని మనం వేగనివ్వాలి. మనం ఆనియన్స్ బాగా తొందరగా మగ్గిపోవాలి, తొందరగా కర్రీ ఫాస్ట్గా అయిపోవాలి అంటే మనం పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం ఆనియన్స్లో సాల్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. అలాగే కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు అంతా మగ్గుతుంది కదండి. మగ్గిన తర్వాత హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనకు ఉల్లిపాయలు అనేవి హాఫ్ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటే ఇప్పుడు రెండు కలిపి, ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ముందు ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత మనం అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. చూసారు కదా ఎగ్ ఎంత నీట్గా బాయిల్ అయిపోయిందో చూడండి. పెంకు కూడా చాలా ఈజీగా వస్తుంది. మనకి చిందటం గట్ట చేయలేదు, ఎందుకంటే మనం వెనిగర్ వేసాం కాబట్టి ఎగ్ చాలా నీట్గా వచ్చేసింది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. తొందరగా పెంకు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చినాయో. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్నది, నా దగ్గర చిన్న బాండీ ఉందండి ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి, ఏమైనా తాలింపులు పెట్టుకోవడానికి. సో మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ వేగిన తర్వాత, ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఎగ్స్ని ఆ పెంకులు అవి తీసేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం నాట్స్ పెట్టుకోవాలండి. నాట్స్ పెట్టుకుంటే అవి చిందకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఆయిల్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కారం వేసాను. మీరు కావాలంటే ఇలా నార్మల్గా కట్ చేసేసుకుని కూడా కర్రీలో వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు ఇలా ఫ్రై చేయమంటారు. సో వాళ్ళ గురించి నేను ఇట్లా ఫ్రై చేశాను. ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అందు గురించి నేను ఫ్రై చేసి ఆ తర్వాత నేను వేసాను. ఇవి ఫ్రై చేసుకుని మనం ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలండి ముందుగా. ఎందుకంటే మనం కట్ చేయాలి కదా, పీసెస్ కింద కాలిపోతుంది, కట్ చేయడానికి వీలవ్వదు. అందు గురించి నేను ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ చూస్తున్నాను. కర్రీ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిపోయినాయి కదా, కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి.
కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మసాలా ఎక్కువ వేసుకోవద్దు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు రుచికి తగ్గట్టు కారం తగ్గట్టు మీరు కారం అనేది వేసుకోవచ్చు. నాకైతే 2 టేబుల్ స్పూన్ సరిపోయింది. కారం మీకు ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది కానీ నార్మల్గా కర్రీలో అయితే బాగుంది. ఇప్పుడు నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, అలాగే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇదంతా కొంచెం మంచిగా మనం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. టీ గ్లాస్లో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది వాటర్. చూసారు కదా, ఎంత యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆ మసాలా అంతా దానికి పడుతుంది కాబట్టి. సో అంతా వేసుకొని మనం ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదండి, అది చల్లారిపోయి ఉంటాయి ప్లేట్లో. ఇప్పుడు మనం నీట్గా మనకి సైజుని తగ్గట్టు మన పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. నేను మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. మనకు కావాలంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేయడం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు, ఎప్పుడు ఒకేలా కాకుండా స్పెషల్గా ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. చూసారు కదా, పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసాను, మసాలా అంతా దానికి పట్టేసింది కదా. ఇప్పుడు మనం ఈ పీసెస్ వేసుకుని ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్ కూడా కర్రీ, చాలా ఈజీ కూడా, తొందరగా అయిపోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు పిల్లలు. మసాలా అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం క్రిస్పీగా హాట్గా బాగుంటుంది. సో టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇంత టేస్ట్గా మనకి ఎలా కనిపిస్తుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నేను ఇంకా కొంచెం మీకు సపోర్ట్గా నేను ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ కామెంట్స్, మీ లైక్స్. సో మీరు కంపల్సరీగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.